డియర్ ఫ్రెండ్స్, 100% డిస్క్ యూసేజ్ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేద్దామో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో మ్యాక్సిమం స్టెప్ బై స్టెప్స్ మీరు కూడా నాకులాగే ఫాలో అయిపోండి. సో మేబీ మీకు కూడా సొల్యూషన్ అయితే దొరకచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం మీ యొక్క కీబోర్డ్లో విండోస్ ప్లస్ ఆర్ కీని అయితే ఒకేసారి ప్రెస్ చేయండి. సో మనకి ఈ విధంగా రన్ కమాండ్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు services.msc అని ఒక టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి కీబోర్డ్లో. సో మనకు ఒక విండో అయితే ఓపెన్ అవడం జరిగింది. సో ఈ యొక్క విండోలో మనకి ఇక్కడ సి మీద మనకు కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఫస్ట్గా మనకి నేను సి సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసుకోండి మీరు కూడా సేమ్ ఇదే విధంగా సి మీద మనకి కనెక్టెడ్ డివైస్ ప్లాట్ఫామ్ సర్వీస్. సో దీన్ని అయితే మనం డిజేబుల్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాక్చువల్లీ స్టార్ట్అప్ టైప్ వచ్చేసరికి ఇది మనకి ఆటోమేటిక్ లా ఉంది. స్టేటస్ కూడా ఇదైతే మనకి రన్నింగ్ అవుతుంది. సో మనం ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే డిజేబుల్ చేద్దాం. సో ఫస్ట్గా నేను రైట్ క్లిక్ చేస్తున్నాను, ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో స్టార్ట్అప్ టైప్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఉంది కదా, సో దాన్ని మనం అయితే డిజేబుల్ చేద్దాం. సో అప్లై చేసి ఓకే క్లిక్ చేస్తున్నాం. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే డిజేబుల్ అయింది. బట్ ఇది మనకి ఎప్పుడు కంప్లీట్గా అయ్యిద్ది అంటే మీరు ఎప్పుడైతే కంప్యూటర్ని రీస్టార్ట్ చేస్తారో అప్పుడు మనకి కంప్లీట్గా డిజేబుల్ అయిపోయింది. బట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ చూసుకుంటే మనకి స్టేటస్ వచ్చేసరికి రన్నింగ్ అవుతుంది. సో నేను ఆపేద్దాం అనుకుంటున్న ఈ ప్రోగ్రామ్ ని. ఇప్పుడు నా కంప్యూటర్ రీస్టార్ట్ చేసే అంత టైం లేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే రైట్ క్లిక్ చేయండి, జస్ట్ స్టాప్ చేద్దాం. సో ఆటోమేటిక్ గా మీకు ఒక రన్ అయితే అక్కడ పైన చూసారు కదంతా. సో ఆటోమేటిక్ గా మనకి ప్రోగ్రామ్ అయితే స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్ లో లెటర్ ఎస్ ని అయితే ప్రెస్ చేస్తూ ఉండండి. సో మనకి ఎక్కడైతే SYS ఇక్కడ ఉంది చూసారా, SYSMAIN. సో మనకి ఈ యొక్క కావాలి మనకి. సో దీన్ని కూడా ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ కూడా మనం అయితే స్టాప్ చేద్దాం. ఇది కూడా మనకైతే రన్నింగ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ లా ఉంది. సో నేను అగైన్ రైట్ క్లిక్, ప్రాపర్టీస్, స్టార్ట్ మెనూ, స్టార్ట్అప్ టైప్ లో మనకి ఇక్కడ ఆటోమేటిక్ బదులు డిజేబుల్ చేసి అప్లై చేసి ఓకే చేస్తున్నా. ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ డిజేబుల్ అయింది. ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. నేను కంప్యూటర్ రీస్టార్ట్ చేయలేను. సో దానికోసం జస్ట్ స్టాప్ చేస్తున్నాను. మీరు జస్ట్ ఫాలో అయిపోండి, ఏం పర్వాలేదు. సో ఆటోమేటిక్ ఆ ప్రోగ్రామ్ అయితే మనకి రన్నింగ్ అయితే అవ్వట్లేదు. డియర్ ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. సో విండోస్ ప్లస్ ఈ లెటర్ ఈ టైప్ చేస్తే మీకు మై కంప్యూటర్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. సో ఇది మనకి డిస్పీసీ. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే డ్రైవ్స్ వచ్చేసరికి సి డ్రైవ్ ఉంది, అదేవిధంగా డి డ్రైవ్ ఉంది. చాలా మందికి బహుశా ఒకటే డ్రైవ్ ఉంటుంది, సి ఉండొచ్చు. లేదు హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎక్కువ ఉందంటే దాని యొక్క సామర్థ్యానికి పెట్టి డ్రైవ్ డి, డ్రైవ్ ఈ చాలా ఉంటాయి. సో పక్కన పెట్టేయండి. మనకి మ్యాక్సిమం చాలా మంది అయితే మనం విండోస్ ఓఎస్ ఫైల్ అయితే డ్రైవ్ సిలో అయితే ఇన్స్టాలేషన్ చేస్తాం కదా. సో నేను కూడా డ్రైవ్ సిలోనే నా యొక్క ఓఎస్ ఫైల్ అయితే ఇన్స్టాలేషన్ చేశాను. పైన ఐకాన్ చూసుకోవచ్చు ఈ విధంగా రావడం జరిగింది. అండ్ డ్రైవ్ సిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ప్రాపర్టీస్ ఉంటుంది. సో ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవ్వండి. మీరు కానీ విండోస్ 10 యూజ్ చేస్తూ ఉంటే మీకు మెనూ అనేది ఈ విధంగా ఓపెన్ అయ్యింది. సో ఎనీ హ్యావ్ ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. నేనైతే విండోస్ 11 వాడుతున్నాను ప్రెసెంట్. సో ఈ యొక్క మెనూలో మనమైతే టూల్స్ లోకి ఎంటర్ అవ్వాలి. సో టూల్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆప్టిమైజ్ అండ్ డిఫ్రాగ్మెంట్ డ్రైవ్ అని ఉంది కదా. ఇక్కడ మనకి ఆప్టిమైజ్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు షెడ్యూల్డ్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి నాకైతే ఆఫ్ లో ఉంది. సో ఇది మనం ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. సో మీకు కానీ ఒక ఆన్ ఉంటే వదిలేయింది, ఒకవేళ నాకులాగా ఆఫ్ ఉంటే మాత్రం సేమ్ యాస్టీస్ గా ఫాలో అయిపోయింది. టర్న్ ఆన్ చేస్తున్నాను, మరొక విండో ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఇది మనం టిక్ మార్క్ చేసుకుంటే రన్ ఆన్ షెడ్యూల్డ్ రికమెండెడ్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డైలీనా, వీక్లీనా, మంత్లీ అని. డిఫాల్ట్ గా వీక్లీ ఉంటుంది. మీ ఇష్టం, కావాలి లేదు నాకు కావాలి అనుకుంటే డైలీ కూడా మీరు పెట్టుకోవచ్చు. నథింగ్. కింద నేను ఓకే చేస్తున్నాను అండ్ ఇంక ఇవన్నీ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీ యొక్క కీబోర్డ్ లో కంట్రోల్ ప్లస్ ఆల్ట్ కీ ప్లస్ డిలీట్ కీ ఈ మూడు ఒకేసారి ట్యాప్ చేసి పట్టుకోండి. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. సో మీకు ఈ విధంగా మెనూ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టార్ట్ మేనేజర్. సో దాని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకు విండో అయితే ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ మనం స్టార్ట్అప్ లోకి అయితే ఎంటర్ అవుదాం. సో స్టార్ట్అప్ క్లిక్ చేశాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాక్సిమం అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఎనేబుల్ అయితే అయ్యి ఉన్నాయి. సో మనకి అన్వాంటెడ్ ఫైల్స్ ని మనం అయితే డిజేబుల్ చేద్దాం. సో గైస్, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ అనేది నాకు
స్టార్టప్లో అయితే విండోస్తో పాటు ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు బూటప్ అవ్వాలని. సో దానికోసం డిజేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇది కూడా నాకైతే అవసరం లేదు, డిజేబుల్ చేస్తున్నా. మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ నాకైతే అవసరం లేదు, మీరు కావాలనుకుంటే కింద కూడా మనకి డిజేబుల్ ఉంటుంది. సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గా ఎక్స్బాక్స్ నాకు అవసరం లేదు, డిజేబుల్ చేస్తున్నా. అన్నెసెసరీ ఫైల్స్ అయితే నేనైతే ఈ విధంగా డిజేబుల్ చేసాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సిస్టమ్ యొక్క సెట్టింగ్స్ లోకి ఎంటర్ అవుదాం. ఎస్పెషలీ మనకి సెట్టింగ్స్ లో పవర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, పవర్ కి సంబంధించింది. సో దాన్ని టార్గెట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు నా విండోస్ లో ఏమన్నా పవర్ అండ్ బ్యాటరీ, మీకు కూడా 10 వాడుతున్నా, మీకు అదే విధంగా ఉంటుంది. యూజువల్లీ ఇక్కడ మనకి పవర్ మోడ్ వచ్చేసరికి నాకు ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకుని ఉంది. బట్ చాలా మందికి అయితే ఈ విధంగా కనబడిద్ది. పవర్ మోడ్ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ మోడ్ అని ఉంటుంది. బట్ మీరు మాత్రం ఈ యొక్క థర్డ్ ఆప్షన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా అఫ్ కోర్స్ CPU మనకి హెవీ ఫాస్ట్ గా వర్క్ అయింది, బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అయ్యిద్ది. బట్ మనకి ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికిద్ది. సో బ్యాటరీ అయినా పర్వాలేదు, మ్యాక్సిమం మీరు కూడా ఈ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం విండోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకి మైక్రోసాఫ్ట్ అయితే ప్యాచ్ ఫైల్స్ పంపుతూ ఉంటాయి బగ్స్ ఫిక్స్ చేయడానికి. బగ్ ఫిక్స్ అవ్వడానికి బదులు న్యూ ఇష్యూస్ మనకి క్రియేట్ అయ్యింది అనుకోకుండా. సో అటువంటి టైంలో కూడా మనకి ఈ యొక్క డిస్క్ యూసేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు కంపల్సరీగా ఎప్పటికప్పుడు అయితే సిస్టమ్ అయితే అప్డేట్స్ కి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు కానీ యాంటీవైరస్ వాడుతుంటే లైక్ మేకప్ కానివ్వండి, అవెస్టా కానివ్వండి, టోటల్ 360 ఏదైనా సరే యాంటీవైరస్ వాడుతుంటే మీ యొక్క యాంటీవైరస్ అప్ టు డేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో అప్ టు డేట్ ఉంటే కంప్లీట్ గా ఫుల్ స్కాన్ చేయండి. ఒకసారి ఫుల్ స్కాన్ చేస్తే మనకు టైం పట్టింది, 1-2 గంటలు టైం తీసుకుంటుంది, అయినా పర్వాలేదు. ఫుల్ స్కాన్ రన్ చేయండి. ఏమన్నా మనకి వైరస్ ఉన్నా మాల్వేర్ ఉన్నా సరే ఫైల్ డిటెక్ట్ అయితే ఆటోమేటిక్ గా డిలీట్ చేసేది. సో మనకి ఆటోమేటిక్ ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ ని మీరు రీస్టార్ట్ చేయండి. సో కంప్యూటర్ మళ్ళీ ఆన్ అయిన తర్వాత కూడా డిస్క్ యూసేజ్ అనేది 100% అలాగే ఉంది అంటే ముందుగా మీరు మీ యొక్క యాంటీవైరస్ ని అన్ఇన్స్టాలేషన్ చేసేయండి. అదేవిధంగా హెవీ యూసేజ్ అప్లికేషన్స్ ఏమైనా మీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నా, లేదా మీరు ఎప్పుడైనా ఓల్డ్ టైంలో ఇన్స్టాలేషన్ చేసిన ఫైల్స్ అప్లికేషన్స్ ప్రజెంట్ మీరు వాడకపోవచ్చు. సో అటువంటి ఫైల్స్ కూడా మీరైతే రిమూవ్ చేసేయండి. సో మాక్సిమం మనకైతే ఈ యొక్క డిస్క్ యూసేజ్ ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోయింది. యూజువల్లీ దీనివల్ల ఏమైందంటే డిస్క్ 100% యూజ్ అవుతూ ఉంటే మనకి సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంత బాగా పనిచేయదు, స్లోగా ఉంటుంది కంప్యూటర్. సో ఇన్ని స్టెప్స్ మీరు ఫాలో అయినప్పటికీ కూడా మీకు ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మన హార్డ్ డిస్క్ లో హార్డ్వేర్ ఇష్యూ ఫిజికల్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. సో బెటర్ టు కాంటాక్ట్ సర్వీస్ సెంటర్. థ్యాంక్ యూ గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్, టేక్ కేర్.